కొన్ని కొన్ని మీడియాలు స్టార్ట్ అయినప్పుడు ఎవరితో అయ్యిందో అది ఫోకస్ అవుతుంది. ఆ తర్వాత ఆ పర్సన్స్ వెళ్ళిపోయిన మీడియా స్ట్రాంగ్నెస్కి ఏమీ లోటు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ9 రవిప్రకాష్ గారు స్టార్ట్ చేశారు. ఆయన లేకపోతే ఇక ఆ ఛానల్ పరిస్థితి ఏంటి అనుకున్నారు. కానీ వాటికి కూడా నెంబర్ 1గానే ఉంది. అలాగే ట్విట్టర్ అనేటటువంటిది ఎవరో ప్రారంభించిన ఎలన్ మాస్క్ తీసుకున్న తర్వాత పడిపోతుంది అనుకున్నారు, అందరూ దూరం అవుతారు అనుకున్నారు. కానీ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేది సక్సెస్ కాలేదు, అది సక్సెస్ అయింది. దాని పర్యవసానం ఇప్పుడు ట్విట్టర్ యూజర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో మస్క్ అంటే భయం పెరిగింది. ఇప్పుడు బ్రిటన్లో ఫ్రీ స్పీచ్ చచ్చిపోయింది అన్నటువంటి పాయింట్ని పదే పదే ఎలన్ మాస్క్ రైట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ జెండా పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, బ్రిటన్కి సంబంధించినటువంటి స్వతంత్రత కోల్పోతున్నామంటున్నారు. అదే సందర్భంలో అక్కడ మతపరమైన ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి అండగా పోలీసులు ఉంటాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని హైలైట్ చేస్తున్నటువంటి వేళ ఇది తమ దేశంలో ప్రభావితం చేస్తుంది, క్రమంగా అక్కడ విప్లవానికి కారణమవుతుంది అన్నటువంటి భయం బ్రిటన్ ప్రభుత్వానికి వెంటాడుతోంది.